హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటికీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. వీడియోలో ఏమైనా సూచనలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవాళ సైబర్ మోసాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరము ఇప్పుడు సైబర్ మోసాలకు అతీతులం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరం సెల్ ఫోన్ వాడుతున్నాము. దాదాపు ఎక్కువ మంది ల్యాప్టాప్ కంప్యూటర్ వాడకుండా ఉండడం లేదు. కాబట్టి సైబర్ క్రైమ్స్ అనేవి కాచుకొని కూర్చున్నాయి. ఎప్పుడు మనల్ని కాటేద్దామా అని చెప్పి చూస్తున్నాయి. కాబట్టి ఈ సైబర్ మోసాల గురించి ఇవాళ విపులంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సైబర్ మోసాలు ఈ పేరు వింటేనే వణుకు పుడుతుంది. సైబర్ మోసాలన్నీ స్వయం కృతాపరాధాలే. అంటే మనం చేస్తున్న తప్పులే. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మడమే, అత్యాశతో ఆలోచించడమే ప్రధానంగా సైబర్ మోసాలకు కారణంగా మారుతోంది కాదంటారా? మోసగాళ్లు కూడా తెలివి మీరారు, అతి తెలివి చూపిస్తున్నారు. ఫలితంగా ఇప్పుడన్నీ సాఫ్ట్ మోసాలే జరుగుతున్నాయి. బాధితులు తామే స్వయంగా గొయ్యి తవ్వుకొని మరీ సైబర్ మోసాలనే ఆ గొయ్యిలో పడిపోతున్నారు. మీరు కూడా సైబర్ మోసాలకు బలైపోయే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. సైబర్ మోసాలకు ఎవ్వరూ అతీతులు కాదు. అయితే అప్రమత్తంగా ఉండడం, ఏమాత్రం అనుమానం వచ్చినా అలర్ట్ కావడం అనేదే ముఖ్యం. ప్రతిరోజు వేలాది మంది సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్నారు. ఆదమరుపులో, అప్రమత్తంగా లేని సమయంలో చేసే చిన్న తప్పిదం వల్ల మీ డబ్బు, వ్యక్తిగత సమాచారం మొత్తం మోసగాళ్ల చేతుల్లో పడిపోతుంది. మరి సైబర్ మోసగాళ్లు ఎన్ని రకాలుగా మనల్ని ట్రాప్లో పడేసే అవకాశం ఉంది? ఎలా మనల్ని బుట్టలో పడేస్తారు? వాళ్ళ కుతంత్రాలను మనం ఎలా తిప్పికొట్టాలి అనే అంశాలను తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే సైబర్ మోసగాళ్లు ఇవాళ మిమ్మల్నో, రేపు మీ ఫ్రెండ్నో, ఎల్లుండి మీ ఫ్యామిలీ మెంబర్నో టార్గెట్ చేయబోరన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఉంది. కంప్యూటర్, ల్యాప్టాప్ వాడేవాళ్ళు కూడా సైబర్ క్రిమినల్స్ కు ఈజీగా దొరికిపోయే అవకాశం ఉంది. మరి సైబర్ నేరగాళ్లు చేసే 16 రకాల మోసాల గురించి వివరంగా తెలుసుకుందాం. వాటన్నింటి గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు స్కిప్ చేస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే చివరి దాకా చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తెలిసిన వాళ్లతో షేర్ చేసుకోండి. అయితే ఈ వీడియో మీరు మాత్రమే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడాల్సిందే. ఎందుకంటే సైబర్ సేఫ్టీ అనేది ఈ కాలంలో ప్రతి ఒక్కరికి అవసరమే. మోసాల నుంచి తప్పించుకోవడానికి ఈ వీడియో మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఇక సైబర్ మోసాలు ఏ ఏ రూపాల్లో మనల్ని పలకరిస్తాయో చూద్దాం. నెంబర్ 1, ఫేక్ కాల్స్. ట్రాయ్, ఆర్బీఐ లేదా ఏదైనా బోగస్ కంపెనీ పేరుతో ఫోన్ చేస్తారు. మీ సెల్ నెంబర్తో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని, కాసేపట్లో మీ ఫోన్ డిస్కనెక్ట్ అవుతుందని భయపెడతారు. లేదంటే మీ ఆధార్ నెంబర్తో మరికొన్ని సెల్ నెంబర్లు వాడుతున్నాయని ట్రాయ్ తేల్చిందంటారు. ఆ నెంబర్లు ఉగ్రవాదులో, చట్ట వ్యతిరేక శక్తిలో వాడుతున్నారని వణుకు పుట్టిస్తారు. తాము చెప్పినట్లు చేస్తే మీకేం భయం ఉండదని, ఇల్లీగల్ యాక్టివిటీస్ లిస్టులోంచి మీ సెల్ నెంబర్లు, ఆధార్ నెంబర్ కూడా తీసేస్తామని నమ్మిస్తారు. ఏ మాత్రం ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వకుండా తొందర పెడతారు. మనం ఏం జరుగుతుందని కోలుకునేలోగానే మన అకౌంట్ లో డబ్బులు మనతోనే వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. నెంబర్ 2, ఫెడెక్స్ ఫ్రాడ్. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఫెడెక్స్ ఫోన్ కాల్ స్కామ్ తలనొప్పిగా మారింది. మన పేరు మీద తైవాన్ నుంచో ఇంకో దేశం నుంచో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని, దాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని ఓ కట్టుకథ అల్లుతారు. ఒకరి తర్వాత మరొకరుగా 4-5 లైన్లోకి వస్తారు. ఒకడేమో కస్టమ్స్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడు, మరొకడేమో ఏసీపీ అంటాడు, ఇంకొకడేమో నేను సిబిఐ అఫీషియల్ అంటాడు. అలా విడతల వారీగా మిమ్మల్ని నిలువెల్లా భయపెట్టి వాళ్ళు చెప్పినట్లు మనం చేసేలాగా ఒప్పిస్తారు. తాము చెప్పినట్లు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే బెటర్ అని, లేదంటే మరో గంటలో మీ ఇంటికి సైబర్ క్రైమ్ టీం వస్తుందని, అప్పుడు మీ చుట్టుపక్కల మీకున్న పరువు మర్యాదలు గంగలో కలిసిపోతాయని కూడా పాఠాలు చెబుతారు. ఇక మీరేం చేస్తారు? అలాంటి సమయంలో చచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టు వింటారు. నెంబర్ 3, పోలీస్ ఆర్ ఆధార్ స్కామ్. పోలీసులు లేదా ఆధార్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని చెబుతారు. ఆధార్లో చిన్న పొరపాటు ఉందని, దాన్ని సరి చేసుకోకపోతే మీ ఆధార్ నెంబర్ పనిచేయదని, ఆధార్ పనిచేయకుంటే మీకు ఏ సర్వీస్ కూడా అందదని కహానీలు చెబుతారు. బ్యాంక్ అకౌంట్లు గానీ, క్రెడిట్ కార్డులు గానీ, ఇతర సేవలేవి పనిచేయమంటారు. నెమ్మదిగా మాటల్లో పెట్టి మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ వంటివి మీతోనే చెప్పిస్తారు. మీ సెల్ ఫోన్కు ఓటీపీ వచ్చిందని, అది చెబితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటారు. కానీ ఓటీపీ చెప్పగానే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. నెంబర్ 4,
లాటరీ స్కామ్స్. మీరు లక్షల రూపాయల బహుమతి గెలిచారు, మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే ఆ మొత్తం డబ్బులు మీ అకౌంట్లో జమ చేస్తామని మభ్యపెడతారు. పదే పదే కాల్స్ చేస్తూ నిజంగానే లాటరీ వచ్చిందేమో అనేంతగా మిమ్మల్ని నమ్మిస్తారు. ఒకడు కాకపోతే ఇంకొకడు కాల్ చేసి మీ లాటరీ డబ్బులు కావాలా వద్దా అని మనల్నే బ్లాక్ మెయిల్ చేస్తారు. వాళ్లకు మన పర్సనల్ డీటెయిల్స్ అంటే ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు చెప్పగానే మన అకౌంట్ హ్యాక్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త. నెంబర్ 5, యూపీఐ ఓటీపీ మోసాలు. మీ అకౌంట్కు యూపీఐ నుంచి కావాలని కొంత డబ్బు పంపిస్తారు. పొరపాటున ఆ డబ్బులు మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యాయంటారు. తనకు డబ్బులు చాలా అర్జెంటుగా అవసరం ఉన్నాయని, మీ మొబైల్కు ఓటీపీ పంపిస్తున్నానని అది చెబితే చాలు నా డబ్బులు నాకు వస్తాయని చెబుతారు. మనం ఓటీపీ చెప్పామో ఇక అంతే సంగతులు. నెంబర్ 6, ఫేక్ లింక్స్ అండ్ యాప్స్. కొన్ని ఆకర్షణీయమైన లింకులు మీ వాట్సాప్కు పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయనో, మనకు ఇంకే రకంగానో ప్రయోజనం కలుగుతుందనో డిస్క్రిప్షన్లో రాస్తారు. అవి చూసి ఆశపడ్డారో, ఆ లింకులు క్లిక్ చేశారో మీ అకౌంట్ ఖాళీ అవుతుందని గుర్తుంచుకోండి. అలాగే మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం హ్యాక్ అవుతుంది, సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. అంతే, మీకు బ్లాక్ మెయిలింగ్ మొదలవుతుంది. నెంబర్ 7, బ్యాంక్ ఏపీకేస్. బ్యాంకులకు సంబంధించిన లింకులంటూ ఈ మధ్య కాలంలో చాలా మందికి వాట్సాప్లో లింకులు వస్తున్నాయి. మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనుసంధానం కాలేదని, ఈ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లింక్ అవుతుందని, లేదంటే మీ అకౌంట్ మేనేజ్ చేయలేరని, డబ్బులు అవసరం ఉన్నా డ్రా చేసుకోలేరని ఎంతగా భయపెట్టాలో అంతగా భయపెడతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఏపీకే లింకులు క్లిక్ చేయకండి. నెంబర్ 8, పర్చేజింగ్ బ్యాచ్. ఎవరైనా మీ కారునో, వాషింగ్ మిషన్నో, లేదంటే మీ సోఫానో కొంటామంటూ వస్తే 1కి 4 సార్లు ఆలోచించండి. అంతేకాదు, తాము ఆర్మీ అనో, సిఆర్పిఎఫ్ అనో చెప్పి ఐడి కార్డు చూపించినా నమ్మకండి. ఎందుకంటే వాటి పేరు చెప్పుకొని సైబర్ నేరగాళ్లు మీ డబ్బులు ఆన్లైన్లోనే దోచేస్తారు. నెంబర్ 9, డెలివరీ యాప్స్ స్కామ్. ఎవరైనా స్విగ్గీ లేదా జొమాటో నుండి కాల్ చేస్తున్నామని, మీ అడ్రస్ను ఈ యాప్లో నిర్ధారించాలని, లేదంటే మీ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందంటారు. మీ అడ్రస్ అప్డేట్ చేయడానికి ఏదైనా లింక్ పంపించి క్లిక్ చేయమంటారు. లేదంటే మీ మొబైల్ స్క్రీన్ మీద ఏదో ఒక నెంబర్ నొక్కమని చెబుతారు. కానీ ఇదో స్కామ్ అని గుర్తుపెట్టుకోండి. అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి మీరే అప్డేట్ చేయండి. వాడు పంపించే లింక్లు క్లిక్ చేయకండి. వాడు ఏదైనా నంబర్ క్లిక్ చేయమన్నా చేయకండి. నెంబర్ 10, వీడియో కాల్స్ స్కామ్. మనకు తెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ చేయకండి. ఒకవేళ అవతలి వాళ్ళు సైబర్ క్రిమినల్స్ అయితే మీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. జాగ్రత్త. అవతల ఓ లేడీ న్యూడ్గా ఉంటుంది, మిమ్మల్ని మాటల్లోకి దింపి న్యూడ్గా మారాలంటుంది. అదంతా రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ గ్యాంగులు మీ దగ్గర ఉన్నదంతా దోచుకుంటాయి. లేదంటే మీ న్యూడ్ కాల్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు, కొలీగ్స్కు పంపిస్తామని, సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తాయి. నెంబర్ 11, ఈమెయిల్కు నోటీసులు. మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, తాము ఇచ్చిన మెయిల్లో లింక్ క్లిక్ చేయాలని చెబుతారు. లేదంటే వెంటనే ఈ మెయిల్కు రిప్లై ఇవ్వాలని వార్నింగ్ ఇస్తారు. కానీ ఆ లింకులపై క్లిక్ చేయకండి. ఈమెయిల్కు కూడా రిప్లై ఇవ్వకండి. అది ఒక ఫ్రాడ్. వాళ్ళు చెప్పింది ఏది నమ్మకండి. అయితే సైబర్ నేరగాళ్లు ఒక 3 పాయింట్ ఫార్ములాను ప్రయోగిస్తారు. అందుకే మనము ఎంత అలర్ట్గా ఉందామనుకున్నా కూడా మనము ఉండలేకపోతాం. సైబర్ నేరగాళ్లు ఫాలో అయ్యే ఆ 3 పాయింట్ ఫార్ములా ఏంటో చూద్దాం. మీరు అప్పటికే సైబర్ మోసాల గురించి ఎంతో కొంత తెలుసుకుని ఉంటారు. ఇలాంటి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలనుకుంటారు. కానీ వాళ్ల నుంచి ఫోన్ రాగానే అవన్నీ మర్చిపోతారు. వాళ్ళ మాయలో పడిపోయి ఏం చెప్తే అది చేస్తారు. మరి అంత తెలివిగా మిమ్మల్ని బుట్టలో వేసుకుంటారు. 3 పాయింట్ ఫార్ములా అప్లై చేస్తారు. ఆ 3 పాయింట్ ఫార్ములా ఏంటి, సైబర్ కేటగాళ్లు మిమ్మల్ని ఎలా బురిడి కొట్టిస్తారో చూద్దాం. నంబర్ 1, ప్రెషర్ టెక్నిక్. టైం లేదు, వెంటనే డెసిషన్ తీసుకోండి, లేదంటే ప్రాబ్లంలో పడతారు. మీరే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము చెప్పినట్లు చేస్తే సరి, లేదంటే మీకే ప్రాబ్లం అవుతుంది. మీరు ఆలోచించే ప్రతి సెకను మీ ఫ్యూచర్ను నిర్ధారిస్తుంది అని ప్రెషర్ తెస్తారు. మిమ్మల్ని గందరగోళంలో పడేస్తారు. నంబర్ 2, ఫియర్ ఫ్యాక్టర్. మీ మీద కేసు నమోదైంది, మీకు అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయింది. చూడండి, మీ వాట్సాప్కు పంపిస్తున్నాం అరెస్ట్ వారెంట్. మీకు టైం లేదు, మేము చెప్పిన అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే చాలు, లేదంటే మరో 2 గంటల్లో సైబర్ క్రైమ్ పోలీసులు మీ ఇంటికి వస్తారు అని బ్లాక్మెయిల్ చేస్తారు. అంతేకాదు, మీ పిల్లలు ఎక్కడెక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా మాకు తెలుసు, వాళ్ళ ఉద్యోగాలు కూడా ఊడేలా చేస్తాం అని కూడా బెదిరిస్తారు. నంబర్ 3, ట్రస్ట్ క్రియేషన్. అవతలి వాళ్ళు తాము ఆర్మీ అనో, సిబిఐ అనో, సిఆర్పిఎఫ్ అనో, ఆర్బీఐ అనో, పోలీసులమనో ఐడి కార్డులు చూపిస్తారు. ఆ యూనిఫామ్ లో కూడా కనిపిస్తారు. సెటప్ అంతా ముందుగానే రెడీగా ఉంటుంది. అంటే నిజంగానే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కు చెందిన ఆఫీసర్లని నమ్మిస్తారు. మనం నమ్మేలా వాళ్ళు వ్యవహరిస్తారు. దీంతో సులువుగా వాళ్ళ మాయలో పడిపోతాం.
మరి సైబర్ నేరగాళ్ల నుంచి రక్షణ ఎలా, ఈ మోసాల నుంచి ఎట్లా తప్పించుకోవాలి, కొన్ని మెయిన్ పాయింట్స్ చూద్దాం. వీటిని జాగ్రత్తగా ఫాలో కండి. మీకు ఏదో ఒక సమయంలో సైబర్ క్రిమినల్స్ ఫోన్ చేయొచ్చు, లేదంటే మిమ్మల్ని ట్రాప్ లో పడేయచ్చు. కాబట్టి ఇప్పుడు చెబుతున్నవి జాగ్రత్తగా వినండి. మీరు అపాయంలో పడితే, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటే ఈ చిట్కాలు పనికొస్తాయి. అవేంటో చూద్దాం. నెంబర్ 1, ఏదైనా కాల్ అనుమానాస్పదంగా ఉంటే ఆ కాల్స్కి రెస్పాండ్ అవ్వద్దు, వదిలేయండి. ఒకవేళ మొదట తెలియకుండా లిఫ్ట్ చేసినా తర్వాత దాన్ని బ్లాక్లో పెట్టేయండి. నెంబర్ 2, ఏ సందర్భంలోనూ ఏ విషయంలోనూ మీ సెల్ నంబర్లకు వచ్చే ఓటీపీని ఎవ్వరికి చెప్పకండి. అసలు ఓటీపీ చెప్పమని ఎవ్వరూ అడగరు. అడుగుతున్నారంటేనే వాళ్ళు సైబర్ క్రిమినల్స్ అనే అర్థం. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 3, తెలియని నెంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ అస్సలు ఆన్సర్ చేయకండి. నెంబర్ 4, మామూలు మెసేజ్ అయినా, వాట్సాప్లో వచ్చినా, ఈమెయిల్కు వచ్చినా ఏ రకమైన అనుమానాస్పద లింకులు అంటే బ్లూ కలర్లో వచ్చే లింకులు ఎట్టి పరిస్థితుల్లోకి నొక్కకండి. నెంబర్ 5, మీకు ఏ అనుమానం ఉన్నా సైబర్ క్రైమ్ సెల్కి రిపోర్ట్ చేయండి. అంటే 1930కి కాల్ చేసి చెప్పండి. లేదంటే cybercrime.gov.in అనే వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ చేయండి. నెంబర్ 6, మీ వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆధార్ కానీ, పాన్ కార్డు కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ సీక్రెట్గా ఉంచుకోండి. నెంబర్ 7, సైబర్ క్రిమినల్స్ చేసే కాల్స్ గందరగోళంగా ఉంటే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ నెంబర్ను బ్లాక్ చేయండి. నెంబర్ 8, మీ మెయిల్కు సిబిఐ, ఈడీ, ఐటీ వంటి డిపార్ట్మెంట్ల పేరుతో నోటీసులు వచ్చినా, మెయిల్స్ వచ్చినా ఆఫ్లైన్లో క్రాస్ చెక్ చేసుకోండి. నెంబర్ 9, డిజిటల్ సేఫ్టీ ఎలాగో ఈ వీడియో మొత్తం చూసి తెలుసుకోండి. టిప్స్ ఫాలో కండి. నెంబర్ 10, అవతలి వ్యక్తి మీ పేరు అడిగినా, మీకు సంబంధించిన ఏ వివరాలు అడిగినా చెప్పకండి. ఎక్కువగా వాళ్ళతో మాట్లాడకండి. ఇతర విషయాలు చర్చించకండి. వీలైనంత తొందరగా కాల్ కట్ చేసి కాసేపు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఆ నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టండి. కాస్త రిలాక్స్ అవుతారు. ఫ్రెండ్స్, సైబర్ భద్రత అనేది ఎవరో వచ్చి మనకు భద్రత ఇవ్వరు. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతే చాలు. లేదంటే చిన్న చిన్న తప్పిదమే పెద్ద నష్టానికి దారితీస్తుంది. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా చూపించండి. అవగాహనే మనందరికీ రక్షణ. సైబర్ క్రైమ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా 1930కి కాల్ చేసి చెప్పండి. ఇది సైబర్ క్రైమ్ సెల్. లేదంటే cybercrime.gov.in వెబ్సైట్లో అయినా వివరాలు అప్లోడ్ చేయండి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. సైబర్ క్రిమినల్స్ బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ వాళ్ళను కూడా రక్షించుకోండి.